పుష్ప 2 ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వాస్తవంగా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కానీ రీసెంట్ గా తమన్ని కూడా యాడ్ చేసుకున్నారు. తనకిచ్చిన పార్ట్ కు మ్యూజిక్ చేయడం పూర్తయిందని తెలిపాడు తమన్. కాకపోతే ఇలాంటి పనులు చేసేటప్పుడు కాస్త భయం కూడా ఉండాలని చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఆయన బాలయ్య 109వ చిత్ర టైటిల్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ పుష్ప 2 సినిమా మ్యూజిక్ కి సంబంధించిన తమన్కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప 2లో నేను ఒక పార్ట్ మాత్రమే, మొత్తం బాధ్యతను తీసుకోలేకపోయా. చాలా పెద్ద సినిమా, అది బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. కాబట్టి నిర్మాతలను దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని విషయాలను ఛాలెంజింగ్గా తీసుకోవచ్చు. కానీ అదే సమయంలో మనం భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం? నేను సినిమా చూసా, చాలా చాలా గొప్ప సినిమా. కానీ నేను ఈ సినిమాకు ఒక పార్ట్ మాత్రమే చేయగలిగా. నేను చేసిన దానితో డైరెక్టర్, హీరో హ్యాపీ అయ్యారు. నేను ఒక పార్ట్ చేశాను పుష్ప 2లో, మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను. ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది. పుష్ప 2 కోసం నేను మాత్రమే కాదు, చాలా మంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తున్నారు. నేను చేయగలిగింది చేశా అని తమన్ చెప్పిన మాటలతో ఫ్యాన్స్ సరికొత్త అనుమానం నెలకొంది. నేను ఒక్కడనే కాదు, ఇంకా చాలా మంది, అంటే ఎంతమంది పనిచేస్తున్నారో అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన భయపడ్డం అనే విషయాన్ని కూడా వారు పాయింట్అవుట్ చేస్తున్నారు. పుష్ప 2కి తమన్ ఛాలెంజింగ్గా పనిచేయలేదా, మొక్కుబడిగా పనిచేశాడా అని అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలకి వర్క్ చేశాడు. అలాగే బ్లాక్ బస్టర్ పాటలు సహా పలు సినిమాలకి నేపథ్య సంగీతాన్ని కూడా అందించాడు. ఇన్నేళ్ల సమయంలో ఎప్పుడూ జరగని అవమానం ఇప్పుడు జరిగిందని పలు షాకింగ్ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమాలో నుంచి దేవిశ్రీ ప్రసాద్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తప్పించడం అనేది ఒకంత అందరికీ షాక్ కలిగిస్తోంది. ఇప్పుడు దీనిపై ఊహించిన ట్విస్ట్ వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పుష్పతో పాటు రీసెంట్ ఇంకో పాన్ ఇండియా సినిమా కంగువా కూడా సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదలయ్యాక సినిమాలో తన బీజిఎంకి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సినిమా చూసాను, చాలా గొప్ప సినిమా. బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను. అది డైరెక్టర్ గారు, హీరో గారు చాలా హ్యాపీ అండి. పైపెచ్చు ఈ సినిమా మూలానే పుష్ప 2 దర్శకుడు సుకుమార్కి తనకి అంతర్గత కలహాలు వచ్చాయని తెలుస్తోంది. కంగువా పనుల్లో పడి పుష్ప 2కి సరిగ్గా వర్క్ అందట్లేదని సుకుమార్ భావించాడట. దీంతో ఇక మేకర్స్ చేసేది లేక పాటల వరకు దేవిని ఉంచుకుని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మాత్రం తమన్ని, అజనీష్ని యాడ్ చేసుకున్నారట. దేవిని తప్పించడానికి అయితే ఇదే ప్రధాన కారణమట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది మున్ముందు తెలియాల్సి ఉంది. ఈ బిగ్గెస్ట్ సినిమాలో ఆల్రెడీ యంగ్ హీరోయిన్ శ్రీలీల సాలిడ్ ఐటమ్ సాంగ్ చేస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. అలాగే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.